హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు డే ట్రిప్ వెళ్ళానండి. సో 1 డే ట్రిప్ అనమాట. లైక్ ట్విన్ ఫాల్స్ అని ఉంటుంది, అది ఎడాహో దగ్గర. సో ఆల్మోస్ట్ నేను ఉన్న ప్లేస్కి అక్కడికి 240 మైల్స్ ఉంటుందన్నమాట. సో నియర్లీ 3 to 4 hours మిడిల్లో వస్తుంది టైం. సో చూసారా, మేము వెళ్తూ ఉండే దారిలో లైక్ రైడర్స్ అనమాట వీళ్ళు. సో వీకెండ్స్ రైడ్ గ్రూప్ ఉంటుంది కదా, బైక్ రైడర్స్. సో వాళ్ళు వెళ్తున్నారు అనమాట. చూసారు, అందులో గర్ల్స్ కూడా ఉన్నారు చాలామంది. సో బైక్ రైడ్స్ చాలామంది ఉండే, ఆల్మోస్ట్ ఒక 15 to 20 మెంబర్స్ ఉండే. సో మేము వెళ్తూ ఉంటే లైక్ ఆల్మోస్ట్ ఒకటే రోడ్ అనమాట, అది స్ట్రైట్ రోడ్. చూసారా వ్యాలీస్ ఎలా ఉన్నాయో వెళ్ళే దారిలో, మౌంటైన్ వ్యాలీస్ చాలా బాగుండే. బట్ ఎడారిలాగే ఉండే అనమాట, ఒక్క వెహికల్ ఉండదు వెళ్ళే కొద్దీ. చూసారా సీనిక్ వ్యూ, ఈ వ్యాలీస్ వ్యూ చాలా బాగుండే. ఇక్కడ ఏంటంటే లైక్ యూఎస్లో లైక్ అమెరికాలో ల్యాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సో ఆల్మోస్ట్ సగం ఎడారే ఉంటుంది. సో వచ్చేసాము ఆల్రెడీ మనం అనుకున్న ప్లేస్కి. సో ట్విన్ ఫాల్స్, ఇది ట్విన్ ఫాల్స్ దగ్గర షీషూ ఫాల్స్. సో లైక్ ఇది ఏంటంటే లైక్ నయాగ్రా ఫాల్స్, మినీ నయాగ్రా ఫాల్స్ లాగా అనమాట. సో నయాగ్రా ఫాల్స్ లాగే ఉంటుంది కొంచెం. చూసారా మౌంటైన్స్ ఎలా ఉన్నాయో, మొత్తం ఘాట్ రోడ్ లాగే ఉంటుంది. ఓన్లీ 1 way రోడ్, లైక్ 1 lane. వెళ్ళే కొద్దీ స్ట్రక్చర్స్ చూసారా మౌంటైన్స్ ఎంత బాగున్నాయో. నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. నేను మళ్ళీ కూడా వెళ్ళాలనిపించింది, నాకు లిటరల్లీ చూడాలనిపించింది. చూసారా వెళ్తుంటే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మధ్యలో ఇక్కడ వీళ్ళు ట్రెక్కింగ్ చేస్తున్నారు, కొండలు ఎక్కుతున్నారు. ఆల్మోస్ట్ ఉన్నారు కొంతమంది, ఎవరు ఉండరేమో అనుకున్నాను, బట్ వచ్చారు. మేము వచ్చాక ఆల్మోస్ట్ ఒక 10 cars వరకు వచ్చి. సో ఇదే ప్లేస్. సో చూసారా ఇదే వాటర్ ఫాల్. సో అది అక్కడ ఏదైతే వాటర్ ఉందో అక్కడంతా ఫుల్ ఫ్లో అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇది స్నేక్ రివర్ అంటారు దీన్ని. సో స్నేక్ షేప్లో ఉంటుంది, మీరు గూగుల్ మ్యాప్లో కూడా చూడొచ్చు. సో చూసారా ఇక్కడ ఇటు అటు 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో అవి ఫుల్ ఫ్లో అవుతాయి అన్నమాట. సో మనకి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ దిగి చూడడానికి. సో సీనిక్ వ్యూ అనమాట దానికి, ట్విన్ వాటర్ ఫాల్స్. రష్ లేరు కాబట్టి సరిపోయింది నాకు వీడియో తీయడానికి. సో చూసారా అటు ఇటు ఫుల్ ఫ్లో ఉంటుందంట వాటర్. సో వింటర్ సీజన్ కాబట్టి ఫ్లో లేదు, క్లోజ్ చేసినట్టున్నారు. ఆ కొండ మీద ఇల్లు చూసారా, లిటరల్లీ నాకైతే మస్తు అనిపించింది. ఆ వ్యూస్ ఎంత బాగుంటాయి అక్కడ నుంచి చూస్తే. అండ్ ఇక్కడ కూడా రివర్ పక్కన కూడా మీకు చిన్న చిన్న కనిపిస్తుంటాయి, అక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి అన్నమాట. కొంతమంది ఏంటంటే కావాలనే కొండల మీద ఇల్లు కట్టించుకుంటారు అన్నమాట సీనిక్ వ్యూస్ కోసం. ఇక్కడ ఇదే అనమాట వాటర్ ఫాల్స్, చూసారా. బట్ అంత ఫ్లో అయితే లేదు, నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ వీడియో పెడతాను మళ్ళా. సో మేము అనుకోకుండా వెళ్ళాము ఎలా ఉంటుంది ఏంటో అని. సో వింటర్ టైం కదా, సో ఇంకా అది ఓపెన్ చేయలేరు, బట్ ఫ్లో అయితే ఉంది, వాటర్ ఫ్లో. సో అక్కడ మొత్తం ఇలా ఉంటుంది మామూలుగా అయితే, గేట్స్ ఓపెన్ చేస్తే వ్యూ మొత్తం ఎండిపోయి ఉండే, కానీ డెప్త్ మాత్రం బాగానే ఉండే, డెప్త్ కూడా. సో నేను వేరే వ్యూ దగ్గర నుంచి నిల్చొని చూసాను అనమాట, అది కొంచెం బయటకు వచ్చి. ఇది ఇంకో ప్లేస్ యాక్చువల్లీ, ఆ ఘాట్ రోడ్స్. ఇది బ్రిడ్జ్ అనమాట, స్నేక్ రివర్ బ్రిడ్జ్ ఎడాహోలో. ఇది ఇంకో వాటర్ ఫాల్, నేను వేరే వ్యూ దగ్గర నుంచి తీసాను ఈ వీడియో. సో మనం అక్కడికి కూడా వెళ్తాము. ఆ ఘాట్ రోడ్స్ చూసారా ఒకసారి ఎలా ఉన్నాయో అసలు, కొండల మధ్యలో ఆ రోడ్స్, ఆ వాటర్ ఫాల్స్, లిటరల్లీ చాలా బాగుండే ఈ ప్లేస్. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అది ఒక్కటే, ఆ ట్విన్ ఫాల్స్, అది మినీ నయాగ్రా ఫాల్స్ ఒకటే వాటర్ ఫ్లో ఉంటే బాగుండు. బట్ ఓకే, విల్ సీ నెక్స్ట్ టైం.
చూసారా, ఇది మేము కార్ పార్క్ చేసి వస్తుంటే ఇది సడన్గా కొండల మధ్యలోకి వెళ్ళి వాటర్ వస్తుండే అనమాట. మంచిగా ఉండే చూస్తుంటే. అక్కడ చూసిరా వాళ్ళు స్టంట్ చేస్తారు కిందికి దిగాలని, జారి పడితే ఇంక అంతే సంగతి. చూసారా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంత మంచిగా ఉందో అంటే అసలు లిటరల్లీ. నాకు మెయిన్ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్, ఆ స్టోన్స్ రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్ట్రక్చర్ ఎంత బాగా నచ్చిందంటే లిటరల్లీ చాలా బాగుండే. ఇలా దిగి రాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు చిన్న పాత ఉంటుంది ఆ వ్యూ చూడడానికి. యాక్చువల్లీ ఆ కుక్క చూడండి, ఆ పెట్ట అసలు చూసారా డ్రాప్లెట్స్ ఎలా పడుతున్నాయో అసలు ఎంత బాగుంది. ఆ వాటర్ చూడండి ముందుకు ఎలా వెళ్తుందో. మేము నిల్చున్న దానికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది, మీకు వీడియోలో కనిపించదు కానీ వాటర్ ఫ్లో కొంచెం చాలా ముందుకే పడుతుంది అన్నమాట. ఇంత హైట్ నుంచి చూడండి అసలు. అక్కడ చూడండి రాక్స్ ఎలా ఉన్నాయో అసలు స్ట్రక్చర్. వ్యూ చూడండి లిటరల్ ఎంత బాగుంది. దాన్ని సీనిక్ వ్యూ ఆఫ్ పెరిన్క్లో వాటర్ ఫాల్స్ అంటారనమాట. సో అది కింద ఇంకోటి వచ్చేసి చిన్న పార్క్ ఉంది అక్కడ సంబంధించిండేది. సో పిల్లలు ఆడుకోవడానికి అలా ఉందన్నమాట. అంతే రిటర్న్. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.